హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి గురించి తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా గురువందనాలు తెలియజేసుకుందాం. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ కిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. సో ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి. శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము? అసలు శివతత్వం అంటే ఏంటి? శివరాత్రి రాంగానే అందరము ఆనందంగా, ఉత్సాహంగా ఉరుకులు, పరుగులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఉపవాసము, జాగరణ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు. చాలా సంవత్సరమంతా దీక్ష చేస్తారో లేదో గాని శివరాత్రి రోజు మాత్రం 100% ఉపవాసాలుంటారు. అలాగే జాగరణ చేస్తారు. శివరాత్రి రోజులో 2 ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయంటే, ఒకటి ఉపవాసం, 2 జాగరణ. అసలు ఉపవాసం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఏ ఆలోచన లేకుండా ఉండడమే ఉపవాసము. మనము ఉపవాసం అనగానే ఏమి తినకుండా ఉండడము ఉపవాసం అనుకుంటున్నాం. అది కాదు ఫ్రెండ్స్. ఏ ఆలోచన లేకుండా ఉండడం అనేదే ఉపవాసము. మరి రెండోది జాగరణ. జాగరణ అంటే ఏంటి? జాగరణ అంటే రాత్రంతా మేల్కొండి మనము భక్తి పాటలు వినడం గాని, భక్తి సంగీత కీర్తనలు వినడం గాని ఇది కాదు ఫ్రెండ్స్. జాగరణ అంటే ధ్యానంలో ఉండడం. పొద్దంతా ఏ ఆలోచన లేకుండా ఉండి, రాత్రి జాగరణ అనగానే ధ్యానంలో నిమగ్నమై ఉండడం. ధ్యానంలోనే ఉండడం. అంటే ఉపవాసం అంటే మనము చాలామంది నేను గూడా మొన్నటి వరకి అలాగే ఉపవాసం అనగానే ఏం తినకుండా ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో ఉపవాసం అనేది ఏ ఆలోచన లేకుండా ఉండడమే ఉపవాసము. చూసారా ఫ్రెండ్స్? అయితే అసలు శివుడంటే ఎవరు? శివుడికి శివుడు అంటే త్రినేత్రుడు. మరి శివుడంటే ఎవరు? మరి శివుడికి 3 కన్నులుంటాయి. మరి శివుడికి ఇద్దరు భార్యలుంటాయి. అంటే ఏంటి? ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. శివుడు అనగానే మనం పూజలు చేస్తాం శివరాత్రి రోజు. ఆ! శివ శి అన్నీ నైవేద్యాలు పెడతాం. అన్నీ చేస్తాం. కానీ శివుడంటే ఎవరు? శివుడంటే ఎవరో కాదు ఫ్రెండ్స్. శివుడంటే మనమే. శివ అనే పదానికి అర్థం ఏంటి అంటే ఆనందం. మరియు శివుడు అంటే ఆనందమయుడు. అంటే మనలో మనమే ఐక్యమవ్వడం. మన గురించి మనం తెలుసుకోవడం శివుడంటే. అంటే మన గురించి మనం ఎప్పుడైతే ఈ భక్తి అనగానే ఏంటి ఫ్రెండ్స్? అసలు భక్తి అనగానే మనకు మనం తెలుసుకోవడమే భక్తి. మనలోనే శివుడున్నాడు. అదే 'తంకిల భరణి' ఒక సాంగ్ పాడారు. ఏమని? నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. చూసారా ఎంత చక్కటి పాట పాడారు వాళ్ళు. ఆ! నాలోన ఉన్నాడు శివుడు, నీలోన ఉన్నాడు శివుడు. మరి ఎక్కడ వెతుకుతున్నాం శివుడిని? శివుడంటే ఎవరు? ఆనందమయుడు. ఆనందం మనలోనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడో వెతుకుతున్నాం ఫ్రెండ్స్. కానీ శివుడికి 3 కళ్ళుంటాయి గదా! మనకు కూడా 3 కళ్ళున్నాయి. ఎలా ఉన్నాయి? శివుడు ముందుగాల్నే జీవుడే. శివుడనేవాడు ఫస్ట్ జీవుడే. తర్వాత శివుడు ఎలా అయ్యాడు? శివుడు ఎలా అయ్యాడంటే నిత్యం ధ్యానం జేయడం వల్ల ఆ! మూడవ కన్ను ఎలా వచ్చింది? అంతేంద్రియమైన శక్తులు ఉత్తేజపరచడం వల్ల మూడో కన్ను వచ్చింది. అంతకుముందు మనము ఈ అంతేంద్రియమైన శక్తులు లేనప్పుడు పరచుకోక ముందు మాత్రం జీవుళ్ళమే. ఎప్పుడైతే ఆత్మచక్షువును అంటే అంతేంద్రియ శక్తులను ఉత్తేజపరుచుకుంటామో, అప్పుడు మనమందరం శివుళ్ళమవుతాము. ఇప్పుడు బాహ్య ప్రపంచంగా 2 కళ్ళున్నాయి మనకి. 2 కళ్ళతోని చూస్తున్నాము. హ్మ్. బాహ్య ప్రపంచం పైన చూస్తున్నాం. కానీ మూడో కన్నంటే ధ్యానం ద్వారా తెచ్చుకోవాలి. ధ్యానం ద్వారానే వస్తుంది. ఆత్మచక్షువు. ఆత్మచక్షువు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, అప్పుడే మనకి 3 కన్నులు ఉన్నట్టు. ఉత్తేజపరచుకోవాలి. అంతేంద్రియ శక్తులను ఉత్తేజపరచుకోవాలి. అప్పుడే మనం శివుళ్ళమవుతాము. హ్మ్. దివ్యచక్షువు. దివ్యచక్షువు ఎప్పుడైతే ఉత్తేజమైతుందో,
దివ్యచక్షు ఉత్తేజమైన తర్వాతనే మనం శివుళ్ళము. మనకు తెలియక శివుళ్ళను మొక్కుతున్నాము. శివుడిని పూజ చేస్తున్నాము. అందుకే నాలోన శివుడు గలడు, నీలోన శివుడు కలడు. అందరిలోన శివుడున్నాడు. మనం ఎక్కడెక్కడో పరుగులు తీస్తున్నాం శివుడి కోసం. ఏదేదో చేస్తున్నాం. కానీ అసలు తత్వం మనం పట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు? మనకు 3 కళ్ళుంటాయి. ఎలా ఉంటాయి? ధ్యానం ద్వారానే వస్తది. దివ్యచక్షువు ఉత్తేజపరుచుకుంటే అప్పుడు మనం శివుళ్ళమైతాం. మనకు మూడో కన్నొస్తది. చూసారా ఫ్రెండ్స్? ప్రతి మనిషి శివుడనబడతాడు. చూసారా ఫ్రెండ్స్? మూడవ కన్ను తెరిస్తే మిగతాయంతా మటుమాయమే. ఏం మాయము? మనము సరికాని ఆలోచనలు, సరికాని విధాలు, సరికాని దుఃఖాలు, ఏవైతే సరికాని వ్యవస్థలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ భస్మమైపోతాయి. ఎప్పుడైపోతాయి అంటే మూడో కన్ను తెచ్చుకున్నప్పుడు. ఈ మూడో కన్ను ఎప్పుడు తెచ్చుకుంటది? దివ్యచక్షువు ఉత్తేజపరుచుకున్నప్పుడే ఈ మూడో కన్ను అనేది మనకు ఉత్తేజమవుతుంది. అప్పుడే మనకు సరికాని వ్యవస్థలన్నీ భస్మమై ఉన్నట్టే కదా ఫ్రెండ్స్. మరి శివుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మన ఆలోచన, చెడు ఆలోచన వచ్చింది అంటే మూడో కన్ను మూడో కన్ను ఓపెన్ చేసుకుంటే మాత్రం మిగతాయన్నీ భస్మమైపోతాయి. మరి ఆ మూడో కన్ను ఓపెన్ చేసుకోవాలంటే నిత్యం ధ్యానం చేయాలి. ధ్యానంలోనే నిమగ్నమై ఉండాలి. మరి శివుడికి నైవేద్యాలు పెడతాం. పూజలు చేస్తాం. ఎన్నో చేస్తాం. నైవేద్యం అంటే శివుడికి ధ్యానం అంటేనే ఇష్టం. శివుడికి ధ్యానం ఉంటేనే ఇష్టం. ధ్యానం జేయాలి. ధ్యానం జేస్తే అన్ని నైవేద్యాలు పెట్టినట్టే. మనము చాలా ఘనంగా అన్నీ జేస్తాం. కానీ శివుడెక్కడో ఉన్నాడు. ఎటున్నాడని వెతుకుతూ ఉన్నాం. కానీ శివుడు మనలోనే ఉన్నాడు శివుడు. ఆ! ఈ ప్రాపంచిక విషయాలు, ఈ విషయాలలో వడి, ఈ తమో గుణం, రజోగుణం, సత్వగుణాల వల్లనే శివుడనేవాడు మనకు తెలియట్లేదు. ఆ గుణాలను సరిచేసుకున్నట్టయితే ఆ గుణాలుండాలి. ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎంత అవసరమో అంతే. ఎందుకంటే భౌతిక సాక్షి, సాక్షిగా పెట్టుకొని మాత్రము చెయ్యాలి. అంతేగాని మనలోని గుణాలు అలాగే పెట్టుకొని, మనలోని గుణాలు ఏమాత్రం సరి చేసుకోకుండా భగవంతుడిని వెతుకుతూ ఉన్నాం. భగవంతుడు మనలోనే ఉన్నాడు. చూసారా ఫ్రెండ్స్? ధ్యాన ధ్యాన సాధన ద్వారానే మూడవ కన్ను ఉత్తేజపడుతుంది. ధ్యాన సాధన ద్వారానే శివ పదవి లభ్యమవుతుంది. మరి ఊరికేనే ఈ శివ పదవి ఊరికేనే ఎలా వస్తది ఫ్రెండ్స్? ఊరికేనే ఈ శివుడు కావాలంటే మూడో కన్ను తెచ్చుకోవాలంటే ధ్యాన సాధన చెయ్యాలి. ధ్యాన సాధన ద్వారానే అవుతుంది. మూడవ కన్ను ఉత్తేజపరుస్తుంది. హ్మ్. మాయ అనేది ఉన్నదంతా భస్మమైపోతది. మనమైతే ఈ మాయ జీవితంలో బతుకుతూ ఉంటాం గదా ఫ్రెండ్స్. మనసే మాయ మృగం. ఆ! ఈ మనసే మాయ మృగము మాయమవ్వాలి అంటే, భస్మం అవ్వాలి అంటే మూడో కన్ను ఉత్తేజపరచుకోవాలి. ఆ మూడో కన్ను ఎప్పుడైతే ఉత్తేజపరచుకుంటదో మనము 100% శివుళ్ళమైపోతాం. ఎందుకంటే సరికాని విషయాలన్నీ సరిచేసుకుంటాం మనము. ఈ మూడో కన్ను అయినప్పుడు. చూసారా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మనకి శివతత్వం అంటే ఇదే ఫ్రెండ్స్. శివతత్వం అంటేనే. మరి శివుడికి ఇద్దరు భార్యలుంటాయి గదా! మరి మనకు గూడా ఉండాలి గదా! యెస్. మనకు గూడా ఉన్నాయి భార్యలు. అంటే శివుడికి మూడో కన్నుంది. అంటే మనకు గూడా మూడో కన్నుంటది. ఎప్పుడుంటది? ధ్యాన సాధన ద్వారా మాత్రమే దివ్యచక్షువుతో ఉత్తేజపరుచుకుంటే మూడో కన్నొస్తది. మరి భార్యలంటే ఎవరు? భార్యలంటే శివుడికి ఇద్దరు భార్యలు. పార్వతీదేవి, గంగాదేవి. మరి పార్వతీదేవి అంటే ఎవరు? ప్రాపంచిక విషయాలు. మరి గంగాదేవి అంటేనే ఎవరు? గంగాదేవి అంటే ఆధ్యాత్మిక విషయాలు. ఎప్పుడైనా సరే పార్వతీదేవి అంటే ప్రాపంచిక విషయాలు ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలు ధర్మబద్ధంగా నిర్వచిస్తామో, ఆధ్యాత్మికంగా గూడా ప్రాపంచికంగా సగముండాలి, ఆధ్యాత్మికంగా సగముండాలి. అప్పుడు జీవితము సంపూర్ణంగా అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? అంటే మనము మరి శివతత్వం ఇప్పుడు అర్ధనాదీశ్వరి అన్నాం. అర్ధనాదీశ్వరి అంటే శివుడులో సగభాగము స్త్రీ ఉంటది, పురుషుడుంటది. ఇక్కడ స్త్రీతత్వం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి ఫ్రెండ్స్. స్త్రీతత్వం అంటే స్త్రీకే కాదు, మగవాళ్ళకి గూడా ఉండాలి స్త్రీతత్వం. స్త్రీతత్వం అంటే ఏంటిది?
అంటే ఆడ, మగ అని కాదు. ఆడ, మగ అని అది అని ఇంకా వేరేలాగా కాదు. ఇప్పుడు మనమి స్త్రీతత్వం అంటే ఆడవా ఆడ ఉండాలి. అంటే ఆ స్త్రీతత్వం పూర్తిగా జీవితాన్ని సంపూర్ణంగా చేసుకున్నప్పుడు మరి పురుషతత్వం గూడా సంపూర్ణంగా జీవితం చేసుకున్నప్పుడు అప్పుడే దానినే ఆ 2 కలిపితేనే స్త్రీతత్వము అంటారు. అప్పుడు మానవుని జీవితం సంపూర్ణమైన జీవితం అవుతుంది. అప్పుడే సంపూర్ణమైన జీవితం అవుతుంది. అందుకే అప్పుడే శివుడు, అప్పుడు శివుడనబడతాడు. ఈ మానవుడు శివుడనబడతాడు. చూసారా ఫ్రెండ్స్? అంటే మనకి ఈ శివతత్వం అంటే ఇదే. శివరాత్రి మనము శివరాత్రి గురించి తెలియజేసుకున్నాం గదా ఫ్రెండ్స్. ఈ ఇలా అంటే ప్రాపంచికంగా 50% ఆధ్యాత్మికంగా 50%. కానీ ప్రాపంచిక విషయాలల్ల ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడే నిండైన సంతోషమొస్తుంది. ఏది ఒకటి పట్టుకోకూడదు. మొత్తం ఆధ్యాత్మికంగా పట్టుకుంటే గూడా కష్టమే. మొత్తం ప్రాపంచికంగా పట్టుకుంటే గూడా కష్టమే. ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆ! మరి ప్రాపంచికంగా ఉండాలి. ప్రాపంచిక విషయాలలో మాత్రం 100% ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడే మన జీవితం సంపూర్ణం అవుతుంది. 100% ఆనందమయులం అవుతాము. అప్పుడు మనం శివుళ్ళం ఫ్రెండ్స్. ఇది. శివతత్వం అంటే ఇది. శివరాత్రి అంటే ఇది. మనం శివరాత్రికి సాక్షిగా శివుణ్ణి సాక్షిగా పెట్టుకొని, ఇందులో ఉన్నయన్నీ పాటించుకోగలిగితే మనం 100% ఈ జీవుడు శివుడవుతాడు. చూసారా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.